సో 2025లో మనం చేయబోయిన ఫస్ట్ కాంపిటీషన్కి ఇంకా ఫ్యూ వీక్స్ ఉంది. సో ఫైనల్గా 2025లో మనం చేయబోయిన ఫస్ట్ కాంపిటీషన్కి ఇంకా ఫ్యూ వీక్స్ ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఏప్రిల్ ఎండ్లో కంప్లీట్ చేస్తానని చెప్పి. సో ఫైనల్గా డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది కాంపిటీషన్కి. సో లాస్ట్ వీక్ కోచ్కి చెక్ ఇన్ సెండ్ చేసిన తర్వాత కోచ్ అడిగారు, ఏదైనా కాంపిటీషన్ డేట్ ఫిక్స్ అయ్యావా, మనం పుష్ వేస్ స్టార్ట్ చేయాలని చెప్పి. సో అప్పుడైతే ఎలాంటి డేట్స్ ఇంకా కాంపిటీషన్ అనౌన్స్ చేయలేదు. సో లాస్ట్ వీక్ ఫస్ట్ ఏప్రిల్ నాకు అడిగారు అనమాట. సో ఆ రోజుకి ఏప్రిల్ 4th కాంపిటీషన్ ఉంది, బట్ అప్పటికి 3 days టైం ఉంటుంది. సో ఛాన్స్ లేదు. అండ్ ఏప్రిల్ 13th కాంపిటీషన్ ఉందన్నమాట. సో నేను చెప్పాను, బట్ ఏప్రిల్ 13th కూడా చాలా కష్టం. ఆల్మోస్ట్ ఒక 1 week, ఒక 10 days ఉంటుంది అనమాట. సో ఏప్రిల్ 1st నుంచి సో ఛాన్స్ లేదు. సో వెయిట్ చేస్తున్నాను కాంపిటీషన్ కోసం. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేశాను అనమాట. సో అప్పుడు తెలిసింది ఏంటంటే ఏప్రిల్ 27th ఒక కాంపిటీషన్ ఉందని తెలిసింది. సో వెంటనే డిసైడ్ అయ్యాం అనమాట. సో ఈ మంత్ 27th కాంపిటీషన్లో కంప్లీట్ చేద్దామని చెప్పి. సో ఆ కాంపిటీషన్కి ఈ రోజు నుంచి మనం ప్రెప్లో పుష్ వేస్ అన్న స్టార్ట్ చేసాం. అంటే కొద్దిగా ఎక్కువ ఇంటెన్సిటీ అప్లై చేస్తాం. అండ్ నేను అనుకుంటున్న ఈ కాంపిటీషన్కి కూడా చాలా తక్కువ వీక్స్ ఉన్నాయి, బట్ మనం ఈ కాంపిటీషన్స్ సీజన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడి నుంచి మనం ఒక 2 to 3 కాంపిటీషన్స్ చేసుకెళ్తాం కాబట్టి ఆ ఫిజిక్ అన్నది అలా బెటర్ అవుతుంది, కండిషన్ కూడా. ఎందుకంటే ఫస్ట్ కాంపిటీషన్ ఇంకా 3 weeks ఉన్నాయి. అంత ప్రాపర్ పీక్ కండిషన్ తేడా కొద్దిగా కష్టం అనమాట. 2021లో నేను మన స్టేట్ లెవెల్లో జరిగే కాంపిటీషన్స్లో కంపీట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ 2 సార్లు నేను అమేచర్ ఒలింపియాలో కంపీట్ చేశాను. ఒకసారి షేరు క్లాసిక్లోని అండ్ ఎన్పిసి నేషనల్స్లోని, అంతే. సో ఇంకా ఎలాంటి లోకల్ షోస్లోని చేయలేదు 2021 నుంచి. సో మళ్ళా ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక స్టేట్ లెవెల్లో జరిగే కాంపిటీషన్లో మళ్ళీ కంపీట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలాగవుతుందో ఏంటన్నది. అండ్ నేను పెట్టే ఎఫర్ట్స్లో అయితే ఎలాంటి తేడా ఉండదు అనమాట. సో ఆ కాంపిటీషన్స్కి ఎలా ప్రిపేర్ అయ్యానో దీనికి కూడా అలాగే ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే నేను చూశాను స్టేట్ లెవెల్, ఎందుకంటే మీరు చూపించాను కదా, 2-3 వ్లాగ్స్ పోస్ట్ చేశాను స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్వి, నా క్లయింట్స్ కంపీట్ చేసినవి. సో చాలా టఫ్గా ఉన్నారనమాట మన స్టేట్ లెవెల్లో కూడా అథ్లీట్స్. సో ఎఫర్ట్స్లో అయితే ఎలాంటి తేడా ఉండదు. అండ్ ఈ మంత్లో ఒక షో, నెక్స్ట్ మంత్లో కొన్ని షోస్, బట్ ఈ షోస్ అన్నీ నేను లోకల్లోని అండ్ దగ్గరగా ఉన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. అలాంటి పెద్ద షోస్ ఏమి ప్లాన్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను అనుకుంటున్న స్టేజ్ వెయిట్ ఇంకా నేను రీచ్ అవ్వలేదన్నమాట. సో ఆ స్టేజ్ వెయిట్ రీచ్ అయినంత వరకు పెద్ద కాంపిటీషన్స్ అన్నీ కొద్దిగా హోల్డ్లో పెడతాము, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేద్దామని చెప్పి. సో ప్రజెంట్ కార్డియో అయితే టోటల్ 60 minutes. 20 minutes మార్నింగ్ చేస్తాను ఫాస్టెస్ట్ స్టేట్లోని, అండ్ 40 minutes వర్కౌట్ అయిపోయిన తర్వాత చేస్తాను. నా డైట్లో చేసిన మేజర్ చేంజ్ ఇది. మటన్ యాడ్ చేశాను మీల్ 2లోని. మీల్ 2లో 200 grams చికెన్ తినేవాడిని. ఆ 200 grams చికెన్ ప్లేస్లో 170 grams మటన్ యాడ్ చేశాను. అంత బాగానే ఉంది, బట్ కుకింగ్ ప్రాసెస్ కొద్దిగా లెంతీ. ఫస్ట్ కుక్కర్లో దీన్ని కొంచెంసేపు బాయిల్ చేసిన తర్వాత కుక్ చేయాలి. సో స్వీట్ పొటాటోస్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. జస్ట్ కొద్దిగా సాల్ట్, చిల్లీ అండ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను, అంతే. మీల్ 1లో ఓట్స్ ఇవి జస్ట్ 70 grams అంతే. డిప్లీషన్ ఫేజ్ స్టార్ట్ అయింది కదా, లాస్ట్ వీక్ వరకు నేను 100 grams తీసుకునేవాడిని. ఇప్పుడు ఇందులో ఒక 2 scoops వే ప్రోటీన్ యాడ్ చేయాలి.
ఎయిర్ ఫ్రైలో స్వీట్ పొటాటోస్ అయితే ఇలాగ వస్తాయి, కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. అండ్ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ తక్కువ టైం తీసుకుంటుంది మనం నార్మల్ బాయిల్డ్ స్వీట్ పొటాటోస్తో చూసుకుంటే. ఎందుకంటే బాయిల్డ్ స్వీట్ పొటాటోస్ తినడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది అండ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో మీల్స్ రెడీ. చాలా డేస్ నుంచి అసలు బాక్సెస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట, బట్ అవ్వట్లేదు. స్టీల్ కానీ గ్లాస్ అయితే చాలా కష్టం, ఎందుకంటే క్యారీ చేయడం ఎవ్రీడే యూస్కి చాలా కష్టం. స్టీల్ అనుకుంటున్నాను, కొన్ని చేంజ్ చేశాను, బట్ రిమైనింగ్ మెయిన్ మీల్ బాక్సెస్ ఉంటాయి కదా, రైస్ పొటాటోస్ క్యారీ చేసినవి, అవి కూడా చేంజ్ చేయాలి. ఎప్పట్లాగే పీటీస్ అని ఫినిష్ చేసుకుని వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఈరోజు వర్కౌట్ అయితే చెస్ట్ అండ్ ఆర్మ్స్. వర్కౌట్ తర్వాత పోస్ట్ వర్కౌట్ కార్డియో ఉంటుంది 40 minutes. చెస్ట్ వర్కౌట్ కేబుల్ క్రాస్ ఓవర్తో స్టార్ట్ చేశాను, 4 sets చేశాను. చెస్ట్కి ఇది నా సెకండ్ వర్కౌట్. ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ చేశాను, టోటల్ 4 sets చేశాను. 4 sets అయిపోయిన తర్వాత డ్రాప్ సెట్. సో ఇప్పుడు మీరు చూస్తుంది లాస్ట్ సెట్ అనమాట, 40 kgsతో చేస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇంకొక 3 sets డ్రాప్ చేసుకుని వెళ్తాను వెయిట్ని. తర్వాత ఒక సూపర్ సెట్ చేశాను, పెక్ ఫ్లైస్ విత్ పుషప్స్ చేశాను, ఈచ్ 4 sets. తర్వాత డిక్లైన్ డంబుల్ ప్రెస్ చేశాను, 4 sets. అండ్ చెస్ట్ వర్కౌట్ అయితే లాస్ట్ మిషన్ ప్రెస్తో ఫినిష్ చేశాను. ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ చేద్దాం అనుకున్నాను, ఎనర్జీ లేదు. అండ్ తర్వాత ఆర్మ్స్ కూడా చేయాలి, ఇంకొక 4 వేరియేషన్స్ ఉన్నాయి, అందుకని మిషన్ ప్రెస్తో ఫినిష్ చేశాను. ఆర్మ్స్ అయితే ఒక సూపర్ సెట్తో స్టార్ట్ చేశాను. ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేశాను, దానికి సూపర్ సెట్ కింద కేబుల్ కర్ల్స్ ఇజెడ్ బార్తో చేశాను. ట్రైసెప్కి సెకండ్ ఎక్సర్సైజ్ అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ వీ బార్ పుష్ డౌన్ చేశాను, 4 sets. అండ్ బైసెప్కి కూడా సెకండ్ అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ రోప్ హ్యామర్ కర్ల్స్ చేశాను, 4 sets. వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత ఇది నా పోజింగ్ రొటీన్, ఇది నా ప్రెసెంట్ బాడీ కండిషన్. ఇక్కడ నుంచి చూద్దాము మనం 3 weeksలో ఎంత చేంజ్ అవుతాము. బ్యాక్ చాలా ఇంప్రూవ్ అయింది, లెగ్స్ కూడా. అండ్ బ్యాక్ పోజింగ్ రొటీన్లో నాకు ప్రాబ్లం ఉంది, సో దాని మీద ఇంకా నేను చాలా వర్క్ చేయాలి. వర్కౌట్ పోజింగ్ అయిపోయిన తర్వాత కార్డియో స్టార్ట్ చేశాను, 40 minutes సైక్లింగ్. పోస్ట్ వర్కౌట్ రైస్ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు చికెన్. సో ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను. చాలా బేసిక్ మ్యారినేషన్, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు ఇది. సో ఇది నా కుకింగ్ ఆయిల్ అయిపోయింది. సో అలా ట్రై చేస్తే కొన్ని డ్రాప్స్ వచ్చాయి అంతే. ఇప్పుడు ఆయిల్ తీసుకోవడానికి కూడా వెళ్ళాలి మనం మీల్ ఫినిష్ చేసి. మన పోస్ట్ వర్కౌట్ మీల్ రెడీ అయిపోయింది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే వర్కౌట్ నేను లేట్గా స్టార్ట్ చేశాను. అండ్ చెస్ట్ అప్పుడు ఆర్మ్స్ చేశాను, ఆర్మ్స్లో బోత్ బైసెప్ అండ్ ట్రైసెప్ చేశాను. ఈచ్ మజిల్కి 2 వేరియేషన్స్ చేశాను, బైసెప్కి ట్రైసెప్కి. సో అండ్ కార్డియో చేశాను, కార్డియో ఒక 40 minutes. సో అదంతా ఫినిష్ చేసేసరికి టైం అయింది. అండ్ వచ్చే దారిలో మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఒకటి. సో ఇలా అవుతుంది, ప్రెప్ టైంలో లేట్ అవుతూ ఉంటుంది, బట్ ఇంత లేట్ అవ్వదు అనమాట. ఈరోజు మెయిన్ రీజన్ ఏంటంటే నేను వర్కౌట్ లేట్గా స్టార్ట్ చేసి ఉన్నాను, ఇంత లేట్ అయ్యింది. సో ఎప్పుడు ఏంటంటే 6:30 అలాగ ఉంటాను ప్రెప్ టైం, ఎందుకంటే కార్డియో చేసి వస్తాను కాబట్టి 6:30 అలాగ అవుతుంది. సో మీల్ ఫినిష్ చేయాలి, మీల్ ఫినిష్ చేసి డిమార్ట్కి వెళ్ళాలి. చెప్పే కదా ఆయిల్ లేదు, సో ఆయిల్ తీసుకోవాలి. అండ్ ఓట్స్ అయిపోయాయి అండ్ రైస్ కూడా కావాలి మనకి. So time for the last meal of the day. 2 whole eggs, chicken and 140 grams of white rice. So rice already afternoon cook చేసాను కదా ఉంది. సో ఫస్ట్ ఎగ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత చికెన్ చేయాలి. సో ఫైనలీ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. చెప్పాలంటే కాంపిటీషన్ కోసం అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే 2021లోని మన ఓన్ గ్రౌండ్ మన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అవి చేశాను. అప్పటి నుంచి మళ్ళీ ఇంకేం లేదనమాట. సో అప్పటి నుంచి ఛాన్స్ కూడా రాలేదు. నా ప్రిపరేషన్ అంతా షేరు, సో దాని మీద ఉంది. సో ఈసారి ఏంటంటే మనకి ఇంకా షేరు కానీ పెద్ద ఈవెంట్ చేయడానికి ఇంకా టైం ఉంది, ఇంకా మనకు చాలా టైం కావాలి చెప్పాలంటే, ఇంకా ఆఫ్ సీజన్ కావాలి. బట్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ వచ్చింది, ఒక కట్ చేద్దామని చెప్పి బాడీని. సో అందుకని చెప్పి షో చూసుకున్నాను అనమాట. అండ్ చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది ఈ షో ఎలా సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే నేను మొన్న ఒక 2 కాంపిటీషన్స్కి నేను విజిట్ చేశాను, నా అథ్లీట్స్ని తీసుకోవాలి. అప్పుడే అనిపించింది అనమాట నాకు డెఫినెట్గా చెయ్యాలని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కాంపిటీషన్ అయితే నాకు అనిపించింది, సో చాలా పెద్ద స్టేజ్ అది, సో చేసినా బాగుందని చెప్పి. బట్ మనం దానికి ప్రిపేర్ అవ్వలేదు.
సో బట్ ఆ రోజైతే నేను డిసైడ్ అయ్యాను అనమాట. నేను మన లాస్ట్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు లేదు డెఫినెట్గా నెక్స్ట్ కాంపిటీషన్ ఏదో ఉంటే అది చేద్దామని చెప్పి. సో లక్కీగా కోచ్తో మాట్లాడడం అండ్ టైం కూడా ఇప్పుడు సరిపోయిందనమాట. ఎందుకంటే మనం ప్రెప్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ రోజు నుంచి ఆ డిప్లీషన్ ఫేజ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకో 3 వీక్స్ ఉంది ఇప్పటి నుంచి. సో నాకు తెలిసి మ్యాచ్ టు మ్యాచ్ సరిపోతుంది. అండ్ దీని తర్వాత ఇదే కాదు, దీని తర్వాత కూడా ఇక్కడ కాంపిటీషన్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే డేట్స్ రాలేదు, బట్ నాకు తెలిసి అయితే కాంపిటీషన్స్ అయితే ఉంటాయి. సో డెఫినెట్గా ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ డెఫినెట్గా ఇక్కడ లోకల్ కాంపిటీషన్స్ కంప్లీట్ చేస్తాను. అండ్ సో అలా ఇక్కడ కంప్లీట్ చేస్తాను కాబట్టి నేను నాకు తెలిసి లైక్ ఎవ్రీ వీక్ ఏదో ఒక వీడియో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నా లాస్ట్ ప్రిప్ అప్పుడు చూసాను కదా, లైక్ రెగ్యులర్గా పోస్ట్ చేసేవాడిని, బట్ ప్రిప్ తర్వాత ఆఫ్ సీజన్లో ఈ పీటీస్ ఇవన్నీ బిజీ వల్ల అసలు అవ్వలేదన్నమాట. బట్ డెఫినెట్గా ట్రై చేస్తాను. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే నేను ఎంత పోస్ట్ చేసినా అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట, నేను అనుకున్నది నేను రీచ్ అవ్వట్లేదు అని చెప్పి. బట్ నేను ఎక్కడ డిమోటివేట్ అవ్వట్లేదు, లైక్ పోస్ట్ చేస్తున్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ టైం నాకు అవ్వకే నేను చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను అనమాట వీడియోస్ పోస్ట్ చేయడంలో. బట్ ఇప్పుడైతే లైక్ కంటెంట్ నాకు ఉంటుంది. సో నా ప్రిపరేషన్ అంతా డాక్యుమెంట్ చేయడానికి. సో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.